హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పల్స్ న్యూస్. నేను మీ తన్వి. రైట్, ప్రజెంట్ మనమైతే ఉప్పల్ నుంచి ఏదైతే చెర్లపల్లికి చెంగిచెర్ల రూట్లో అయితే మనం ఉన్నాము. సో మెయిన్ జంక్షన్ ఇది అనమాట. సో ఏదైతే చెర్లపల్లికి వెళ్ళే రూట్ అండ్ చెంగిచెర్లకు వెళ్ళే రూట్ కూడా ఇది. సో ఒకసారి చూస్తున్నారు కదా, ఆ ఫ్లైఓవర్ వల్ల అసలు ఇక్కడ వాహనాలు నడిపే వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒకసారి మీరు విజువల్లో చూసుకున్నట్లయితే ఆ దుమ్ము మొత్తము ఎక్కడికక్కడ దుమ్ము షాప్లలోకి రావడం. చాలా వరకు ఇక్కడ మెయిన్ సమస్య ఏంటి అని అంటే, కార్లో వెళ్ళిన వాళ్ళు ఓకే, బట్ ఎవరైతే బైక్స్ పైన చిన్న పిల్లలని ఏదన్నా ఎమర్జెన్సీ టైంలో వాళ్ళని తీసుకెళ్లే పరిస్థితి లేదు. డస్ట్ మొత్తము మార్నింగ్ 6 నుంచి ఒక 9 మధ్యలో ఫుల్ ట్రాఫిక్ వల్ల డస్ట్ ఎక్కువ వస్తుంది. అండ్ ఈవినింగ్ టైంలో కూడా ఈ డస్ట్ వల్ల చాలా సఫర్ అవుతున్నాం అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు అనమాట. ఒకసారి ఇప్పుడైతే మనము దీని గురించి ఇక్కడ ఉన్న ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఎట్లుంది రోడ్ల పరిస్థితి ఎట్లున్నాయి ఉప్పల్లో? ఇప్పుడు ఇది 7 సంవత్సరాలు అవుతుంది ఫ్లైఓవర్ కట్టబట్టి. అక్కడ ఏదో ఉప్పల్లో ఒక 1/2 కిలోమీటర్ వేశారు తప్ప ఇక్కడ అంతా మొత్తం గుంతలు యూటర్న్లు తీసేశారు. చాలా డేంజర్గా ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఆఫీస్ టైంలో అయితే 1 అవర్ పడుతుంది ఉప్పల్ పోవడానికి. మామూలు టైంలో ఇట్లా హెవీ వరంగల్ హైవే ఇది, ఇక్కడ దీన్ని పట్టించుకునేవాడు ఎవడూ లేడు. ఫ్లైఓవర్ స్టార్ట్ చేసి వదిలేశారు. ఇటు గ్యాస్ గోదాము, చెర్లపల్లి స్టేషను అన్నీ పెద్దగా ఉన్నాయి. లారీలు, ట్రక్కులు, బస్ డిపోలు అన్నీ ఉన్నాయి. ఈ రోడ్డును మాత్రం ఏ కాంగ్రెస్ లీడరు, బీజేపీ లీడర్ ఎవ్వరు పట్టించుకోవాలి. అసలు పనులు జరుగుతున్నాయి ఫ్లైఓవర్ లేదు, పనులు ఆపేసి ఆల్మోస్ట్ 4-5 ఇయర్స్ అవుతుంది. పనులు అసలు జరగట్లేదు. 2017లో పిల్లర్లు స్టార్ట్ చేశారు, అలాగే ఉంది ఇప్పటి వరకు. ఇది 2026 వస్తుంది, పనులు మాత్రం కావట్లేదు. డస్ట్, విపరీతమైన డస్ట్ వస్తుంది. మొత్తం మాకు బండ్లు చూసాము ఎంత డస్ట్ అయిపోయినాయి. అక్కడ పెట్టి ఒక 10 నిమిషాలు ఆటో పెడితే మొత్తం సీట్లు మొత్తం డస్ట్ అయిపోతుంది. ఎవరు పట్టించుకోరు. టైర్లు పంచర్ అవుతున్నాయి. యాక్సిడెంట్లు కూడా అయితే చాలామంది ఫ్యామిలీలు పడిపోయారు. ఇక్కడ బ్యాగ్ ఇట్లా చిన్నపిల్లల్ని పట్టుకొని బైక్ల మీద స్కిట్ అయి పడిపోతున్నారు. ఎవ్వరు పట్టించుకోరు ఇక్కడ. చాలా అదే ఈ పనులన్నీ ఎన్ని ఇయర్స్ నుంచి ఆగిపోయినాయి? అది చెప్తున్నాను కదా, 2017 అంటే 7 ఇయర్స్, ఆల్మోస్ట్ 7 ఇయర్స్ అవుతుంది. 100 మీటర్ల రోడ్ వేసి సోషల్ మీడియాలో డబ్బా కొట్టుకుంటున్నారు కదా, మేము రోడ్లు వేసినాం అది వేసినారు. ప్రజలందరూ ఇప్పుడు మంచిగానే డ్రైవ్ చేస్తున్నారు, ఇప్పుడు అంతా ఓకే అని చెప్పేసి సోషల్ మీడియాలో వీడియోలు చూస్తున్నాం కదా. సోషల్ మీడియాలో వేసింది జస్ట్ 500 మీటర్స్ ఉప్పల్ ఏషియన్ థియేటర్ దగ్గర వేసారు. అది చాలా భయంకరంగా ఉంది కాబట్టి అక్కడ వేసి ఇదంతా వేసామంటున్నారు. ఎక్కడా లేదు రోడ్డు, ఖాళీ ఆ 400 మీటర్స్ బాగా గుంతలు ఉన్నాయని అక్కడ వేసి దాన్నే ఫోటో చూపెడుతున్నారు తప్ప మేడిపల్లి నారపల్లి వరకు ఇంకా 4 కిలోమీటర్స్ వరకు ఇట్లనే ఉంటుంది రోడ్డు. 4 కిలోమీటర్స్ వరకు ఇట్లనే ఉంటుంది. ఆ తర్వాత ఏమన్నా అవుటర్ స్టార్ట్ అయిపోతుంది. అక్కడ కూడా తవ్వుతున్నారు. ఇప్పుడు మీ డిమాండ్స్ ఏంటి మరి? ముఖ్యంగా ఇక్కడ సిగ్నల్ పెట్టాలి, యూటర్న్లు లేకుండా సిగ్నల్ పెట్టాలి, ట్రాఫిక్ సిగ్నల్ పెట్టి రోడ్లు ముందు మంచిగా వేయాలి. రోడ్లు యూటర్న్ల వల్ల ఏమవుతుందంటే రాంగ్ రూట్లో వచ్చి యాక్సిడెంట్స్ అవుతున్నాయి. నైట్ పూట ఇట్లా ఆపోజిట్ వచ్చేవాళ్ళు ఇట్లా వెళ్ళి గుద్దేస్తున్నారు. అది లారీలు, ట్రక్కులు వస్తాయి, వాటికి ఇబ్బంది అవుతుంది.